విశాఖ పెద్దవాల్తేరు జాలారిపేటలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక వార్డు కార్పొరేటర్, ఇతర మత్స్యకార నాయకులకు ఆలయ ఉత్సవ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ విశాఖలో కూడా సునామీ స్పష్టంగా కనిపించిందన్నారు. అయితే ప్రాణ నష్టం సంభవించినప్పటికీ భారీ ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. మళ్లీ అటువంటి రాకాశయాలు రాకుండా ఉండాలని విశాఖలోని పెద్ద జాలారిపేటలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. స్థాపించి 100 ఏళ్ల మన విజయ గాథను గుర్తు చేసుకోవడానికి మన గాంధీ బొమ్మ జీవీఎంసీ స్కూల్ పెద్ద జాలారిపేట బ్రాడ్వే డిపో వేదికగా అంటే ఈ డిసెంబర్ 26 అనగా మాకు ఏంటంటే స్పెషల్, ఇది గంగమ్మ తల్లి జాతర కింద మేము చేసుకుంటాం. ఎందువల్లంటే 2024 డిసెంబర్ 26న ఈ విశాఖపట్నం జాలార్పేటకు సునామీ వచ్చింది. దీనిగా అంటే మా భర్తలు ఎప్పుడు ఎల్లకాలం వేటకి వెళ్తారు కదా, మా భర్తలు ఎప్పుడు వేళ్ళకాలం వేట అనేది మా వృత్తి. వేటకి వెళ్ళే వాళ్ళు మా గంగమ్మ తల్లి సురక్షితంగా మమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంది. దాని సందర్భంగా మేము ప్రతి ఏడాది డిసెంబర్ 26న మేము ఈ జాతర చేసుకుంటాము. పెద్ద జాలారిపేట ప్రాంతంలో గంగమ్మ తల్లి పండుగ చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. 2024లో ఈ యొక్క ప్రాబ్లం జరిగినప్పటి నుంచి కూడా మేమనుకున్నాం మా గంగమ్మ తల్లిని ఈ గుడిలో పెట్టుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటే ప్రతి ఏడాది కూడా ఈ యొక్క మా గంగమ్మ తల్లి వేటకెళ్ళిన గంగమ్మ తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా ఈ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే వేటకెళ్ళి చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం కూడా ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వేటకెళ్ళి వస్తుంటారు. గంగమ్మ తల్లి ముద్దు బిడ్డలందరి తరపు నుంచి మీ మీడియా వరకు కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై టీడీపీ.